ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 7. ఊరకుండుటయే వారి బలము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. స్వేచ్ఛ అనువాదం ఇంగ్లీష్ బైబిల్. దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం. నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది. నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగింది. అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితుల్లో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది. పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు. ఇక నాలో రేగే బడబాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా నా ఆత్మలోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది, నేను దేవుడినని తెలుసుకొని ఊరికినే ఉండు. ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది. నేను లోబడ్డాను. నా శరీరాన్ని, నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది, అంత అత్యవసర పరిస్థితిలో, నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని. ఆయనలో సేదదీరాను. ఎన్ని భాగ్యాలైనా ఆ అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే. ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతేర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది. అదంతా విజయవంతంగా పరిష్కారమైంది. నా బలం ఊరికినే ఉండడంలో ఉందని నేర్చుకున్నాను. ఇలా నిశ్చలంగా ఉండడము, సోమరితనము ఒకటి కాదు. ఇది దేవునిపై గల నమ్మకంలో నుండి పుట్టిన నిశ్చలత. నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు. అది కేవలం మూత బిగించిన ఆందోళనే. విలయ తాండవమాడే గాలివానలో కాదు, నాలుకలు చాపే అగ్నిలో, భూకంపంలో కాదు. భయాలు తొలికేది నా నిశ్శబ్దంలోనే. చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే. దేవుని కొండపై ఓ హృదయమా, మౌనంగా ఉండుమా. భయాలు మెండుగా, అవసరాలు దండిగా ఉండగా, వాంఛలు విన్నపాలు వెలుగు నోచుకోక ఉండగా, అండయైన దేవుని నిండు మాటలు ఆలకించుమా. దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో. ప్రార్థన, స్తుతి మాటలు ప్రక్కను పెట్టి గ్రహించు. ప్రేమకి సంపూర్ణ నిర్వచనం దేవుని చెప్పుచేతలో నీ ఆత్మని పెట్టి, బహుమతి కోసం పాటుపడే ఆటగాడిలా కాక, చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక, పసివానిలా తండ్రి ఒడిలో పవళించు. ఊరకుండడంలోని ఉత్తమత్వం పరికించు. ఆమెన్.